ఎందుకు సార్ మీకు ఇండియా అంటే అంత ప్రేమ? భారతదేశమే కాదు, భారతీయ సివిలైజేషన్లో పుట్టడం, ఈ సనాతన ధర్మం అంటాం కదా, ఎంత గొప్ప మనకి ఇక్కడున్నంత కాలం తెలియదు. సార్ మీరు బేసికల్గా డాక్టర్, అది కూడా ట్రిపుల్ బోర్డ్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి డాక్టర్. అసలు మీరు ఏ ఫీల్డ్లో స్పెషలిస్ట్? ఆ ట్రిపుల్ బోర్డ్ సర్టిఫికేషన్ మీకు ఏ డిపార్ట్మెంట్స్లో వచ్చింది? సో మీరు అన్నట్టుగా ఇందాక 24 ఇయర్స్గా యూఎస్లో ఉన్నాను. అక్కడే రెసిడెన్సీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్యామిలీ మెడిసిన్లో చేసి, ఆ తర్వాత బోర్డ్ సర్టిఫికేషన్ అయ్యి, తర్వాత ఒబిసిటీ మెడిసిన్లో ఇంకొక బోర్డ్ సర్టిఫికేషన్ చేసి, తర్వాత లైఫ్ స్టైల్ మెడిసిన్లో ఇంకొక బోర్డ్ సర్టిఫికేషన్ చేయడం వల్ల ట్రిపుల్ బోర్డ్ సర్టిఫైడ్ అంటారు. అచ్చా సార్, మీరు ఇండియన్ ఫిలాసఫీ ఒక డాక్టర్కి పేషెంట్ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్న కంక్లూజన్కి ఎలా వచ్చారు? ఎక్సలెంట్ క్వశ్చన్. నన్ను తీసేసి ఒక రోబోట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందనుకోండి, సో మనకి ఎపిస్టమాలజీ తెలిస్తే అసలు ఎట్లా వచ్చిందా, కాంటెక్స్ట్ ఏంటో అర్థం అవుతుంది. ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ChatGPTలో కొడితే ఏ మందులు వాడాలి, నా బ్లడ్ షుగర్ ఇంత అంటే వచ్చేస్తుంది. చాలా డిఫికల్ట్ అది. అంటే వాళ్ళనేం తక్కువ చేస్తున్నానని చెప్పట్లేదు, మీరు ఎఫెక్టివ్గా చేయాలంటే ఈ ప్రిన్సిపల్స్ తెలియాలి అన్నమాట. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్న ప్రొఫెషన్స్లో మెడిసిన్ ర్యాంక్స్ ది లిస్ట్. ఈ నేపథ్యంలో ఫిలాసఫీ డాక్టర్ కూడా ఉపయోగపడుతుందా? వండర్ఫుల్ క్వశ్చన్. అదేంటంటే డాక్టర్ ఈ ఫిలాసఫీ వల్ల ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చి మనల్ని రిప్లేస్ చేసే థ్రెట్ ఒకటి ఉంది, అదొక స్ట్రెస్ ఉంది. ఫైనల్ గా ఈ పుస్తకం చదవాలి అని అనుకునే వాళ్ళకి పలానా హైలైట్స్ ఉన్నాయి ఈ బుక్ లో, సో ఇది తప్పకుండా అందరూ చదివి తీరాలి అని అంటే ఏం చెప్తారు? కామన్ గా ఇండియన్ ఫిలాసఫీస్ అంటే దర్శనాలు అంటాం. దర్శనము అంటే అందులో 6 దర్శనాలు ఫేమస్ అయినాయి, ఇంకా ఉన్నాయి. అవేంటంటే, నువ్వు ఎప్పుడైనా వాదనలో దిగినప్పుడు పరపక్షము నీది ఏంటో నువ్వు ఒకసారి అండర్స్టాండ్ చేసుకో. ఎవరైనా చదివితే ఈజీగా అర్థమయ్యేలాగా రాయడమే ఈ పుస్తకం వెనకాలన్న గోల్ అన్నమాట. అర్థమవుతుంది. హలో అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా అతి పురాతనమైనది, అతి లోతైనది మన సనాతన ధర్మం. ఇండియాకి ఉన్నటువంటి ఆ డైవర్సిటీ ఆఫ్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఆల్సో ది ఫిలసాఫికల్ వాల్యూస్, ఇవి ప్రపంచవ్యాప్తంగా అందరూ అడ్మైర్ చేయడమే కాకుండా, ఎస్పెషల్లీ వీ యాజ్ ఇండియన్స్ ఆ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా మనలో ఇంబైబ్ అయిపోతాయంటే, నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోయే గెస్ట్ గురించి ఈ నేపథ్యంలో చెప్పాలి. యాక్చువల్లీ ఆయన పుట్టింది పెరిగింది అంతా భారతదేశంలో అయినప్పటికీ కూడా ఇట్స్ బిన్ 24 years, మోర్ దాన్ 2 decades ఆయన యుఎస్లో సెటిల్ అయ్యారు. ప్రొఫెషనలీ ఈజ్ అ డాక్టర్, కానీ అగైన్ ఫ్యాసినేటెడ్ బై ది ఇండియన్ ట్రెడిషన్, కల్చర్, ఫిలాసఫీస్ అన్నిటినీ పుట్ ఇన్ టు మైండ్. ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అనే ఒక పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది. దిస్ గివ్స్ సో మచ్ అండ్ సో మచ్ ఆఫ్ ఇన్సైట్స్ అబౌట్, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ పని మన కల్చర్లో ఇలానే ఎందుకు చేయాలి, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ జనరేషన్కి ఒక టార్చ్ బేరర్ లాగా ఆయన ఇండియన్ ఫిలాసఫీని రీడిస్కవర్ చేశారు ఈ పుస్తకంలో. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దెన్ డాక్టర్ రాజీవ్ కురపాటి గారు. నమస్తే రాజీవ్ గారు. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీతో ఇట్లా మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. బికాజ్ యుఎస్ వెళ్ళిపోయి ఎప్పుడన్నా చుట్టాలని చూడడానికి హాలిడేస్కో ఎప్పుడో అప్పుడు ఇక్కడికి రావడం వేరు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందర మీతో జరిగిన ఆ చిన్నపాటి సంభాషణలో ఇండియా అంటే మీకు ఎంత ప్రేమ అంటే, యుఎస్లో మీరు అన్ని సంవత్సరాలు ఉండి సెటిల్ అయ్యి మీ నెక్స్ట్ జనరేషన్ అంతా అక్కడే ఉన్నప్పటికీ కూడా యుఎస్ సిటిజన్షిప్ తీసుకోకుండా ఇంకా నేను భారతీయుడినే అని చెప్పుకోవడానికి మీరు గర్వపడుతున్నారు చూడండి. అక్కడే అసలు మీ మీద ఒక టోటల్ రెస్పెక్ట్ వచ్చేసింది మాకు. ఎందుకు సార్ మీకు ఇండియా అంటే అంత ప్రేమ? ఎందుకంటే ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ సివిలైజేషన్స్, కంట్రీయే కాదు. ఎందుకంటే మీరు మన హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ చూస్తే చాలా ఫ్యూ సివిలైజేషన్స్ ఇంత దూరం ఇన్ని వేల ఏళ్ళు సర్వైవ్ అయినాయి. సో మనం ఈ సివిలైజేషన్లో పుట్టడం, భారతదేశమే కాదు, భారతీయ సివిలైజేషన్లో పుట్టడం, ఈ సనాతన ధర్మం అంటాం కదా, ఈ సివిలైజేషన్ వేరు, కల్చర్ వేరు. ఈ సివిలైజేషన్లో మనం పుట్టడం ఎంత గొప్ప మనకి ఇక్కడున్నంత కాలం తెలియదు. మనం బయటికి వెళ్ళి అది మిస్ అవుతున్నప్పుడు మనం వెనక్కి వెళ్ళి దాన్ని
బయట నుంచి చూసినప్పుడు దాని గొప్పతనం మనకు అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే ఈ సివిలైజేషన్స్ చూస్తే మనకి ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఈ మెడిటరేనియన్ బెల్ట్లో ఉన్న సివిలైజేషన్ అంటే గ్రీక్ సివిలైజేషన్ ఒకటి, అది పూర్తిగా పోయింది. అలానే చైనీస్ సివిలైజేషన్ అది చాలా రూపాంతరాలు చెంది క్రిస్టియనైజ్ అయిపోయింది ఆ సివిలైజేషన్ అంతా. ఆ తర్వాత మీరు ఇస్లామిక్ సివిలైజేషన్ ఈ మధ్యన వచ్చింది, దానికి మనకి తెలుసు ఆ సివిలైజేషన్కి అది రీసెంట్ సివిలైజేషన్. సో ఇట్లాగ మీరు గ్రీక్, చైనీస్, ఇస్లామిక్ సివిలైజేషన్స్ ఇవి మీరు గమనిస్తే ఇండియన్ సివిలైజేషన్ ఒక్కటే దాని రూట్స్ పోగొట్టుకోకుండా ఇంకా ఇప్పుడు చూస్తే గత కొద్ది ఏళ్లలో సివిలైజేషనల్ రీఅవేకనింగ్ అనేది జరుగుతుంది. సో మనం ఆబ్వియస్లీ మనం ఇండియా నుంచి వచ్చామంటే ఎంతో గర్వపడాలి. దానికి మనం ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయగలమేమో అనేది మనం ప్రతి వాళ్ళు చూసుకోవాలి. ఆ ప్రక్రియలో నేను చేస్తున్న ఒక చిన్న హెల్ప్ ఇదన్నమాట. వండర్ఫుల్ సార్. సార్ మీరు బేసికల్గా డాక్టర్, అది కూడా ట్రిపుల్ బోర్డ్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి డాక్టర్. అసలు మెడిసిన్ మీరు అక్కడ అసలు మీరు ఏ ఫీల్డ్లో స్పెషలిస్టు, ఆ ట్రిపుల్ బోర్డ్ సర్టిఫికేషన్ మీకు ఏ డిపార్ట్మెంట్స్లో వచ్చింది, అండ్ మీ ప్రొఫైల్ గురించి ఫస్ట్ తెలుసుకొని అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ది ఇంటర్వ్యూ సార్. యా షూర్. సో మీరు అన్నట్టుగా ఇందాక 24 ఇయర్స్గా యూఎస్లో ఉన్నాను. నేను ఒకే హాస్పిటల్లో 20 ఇయర్స్గా పనిచేస్తున్నాను. అక్కడే రెసిడెన్సీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్యామిలీ మెడిసిన్లో చేసి ఆ తర్వాత బోర్డ్ సర్టిఫికేషన్ అయ్యి, తర్వాత ఒబిసిటీ మెడిసిన్లో ఇంకొక బోర్డ్ సర్టిఫికేషన్ చేసి, తర్వాత లైఫ్ స్టైల్ మెడిసిన్లో ఇంకొక బోర్డ్ సర్టిఫికేషన్ చేయడం వల్ల ట్రిపుల్ బోర్డ్ సర్టిఫైడ్ అంటారనమాట. సో నేను చేసే జాబ్ హాస్పిటలిస్ట్ అంటారు. అంటే హాస్పిటల్ మెడిసిన్ ప్యూర్లీ ఇన్ పేషెంట్ కేర్, అంటే చాలా మటుకు క్రిటికల్ కేర్ ఉంటుంది. ఐసీయూ పేషెంట్స్ నుంచి నార్మల్గా అడ్మిట్ అయ్యే సిక్ పేషెంట్స్ దాకా దట్ ఈస్ మై ప్రైమరీ జాబ్, అదే చేస్తుంటాను. బట్ రీసెంట్గా మెడిసిన్లో వచ్చిన అడ్వాన్సెస్, ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్, మనకి ఒకప్పుడు చాలా డిసీజెస్ ఇప్పుడు కామన్గా వచ్చిన డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, ఇప్పుడు రైజింగ్ డిమెన్షియా, ఆర్థరైటిస్, ఇవన్నీ చూసుకుంటుంటే అవి ఒకప్పుడు మనకి అవి లైఫ్ స్టైల్తో లింక్ అయి ఉన్నాయి అని చాలా ఏళ్ళు తెలియలేదు మనకి మెడికల్ ప్రొఫెషన్లో. ఈ మధ్యన గత 15-20 ఏళ్లలో 70% ఆఫ్ మనకు వచ్చే డిసీజెస్ అన్నీ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయి. కొంత మటుకు జెనెటిక్ కాజెస్, కొంత మటుకు యాక్సిడెంట్స్, కొన్నేమో ఇడియోపాథిక్, అంటే మనకి ఇంకా తెలియదు రీజన్స్. కానీ లైఫ్ స్టైల్ వల్ల చాలా రోగాలు, చాలా డిసీజెస్ వస్తున్నాయి అనేది ఇప్పుడు అది మామూలుగా చూస్తే చాలా కామన్ నాలెడ్జ్ లాగా కనిపిస్తుంది. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, కానీ ఆ సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని తెలియడానికి చాలా డెకేడ్స్ పట్టింది. ఫస్ట్లో 1920s 30s నుంచి ఆ సిగరెట్ కంపెనీస్ అమెరికాలో యాక్చువల్లీ బేసిక్గా World War I తర్వాత వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేసే సెలబ్రిటీస్ ఎవరో తెలుసా మీకు? డాక్టర్లు. క్యామెల్ సిగరెట్ అనేది చాలా కామన్ బ్రాండ్ అమెరికాలో. అప్పుడు డాక్టర్లని వాళ్ళు హైర్ చేసుకొని ఈ సిగరెట్ తాగితే మీకు హెల్త్కి మంచిది అని చెప్పి డాక్టర్లే ఆ క్యామెల్ సిగరెట్ తాగుతూ అడ్వర్టైజ్మెంట్ బిల్ బోర్డ్స్ మీద ఉండేవన్నమాట. ఆ స్టేజ్ నుంచి మనం సిగరెట్ తాగితే ఎన్నో క్యాన్సర్లు వస్తాయి అని తెలుసుకొని ఆ క్యాన్సర్ని అరికట్టాలి. అదొక లైఫ్ స్టైల్ కదా సిగరెట్ అనేది, స్మోకింగ్ అనేది. అట్లానే ఆల్కహాలిజం, అట్లానే సెడెంటరీ బిహేవియర్, అట్లానే హై కార్బోహైడ్రేట్ ఫ్యాట్ డయట్, అట్లానే సెడెంటరీ బిహేవియర్. ఇవన్నిటి వల్ల మనకి చాలా రోగాలు వస్తున్నాయని తెలుసుకోవడానికి మనకి చాలా ఏళ్ళు పట్టింది. సో దాని మీద ఒక స్పెషలైజేషన్ వస్తే అది లైఫ్ స్టైల్ మెడిసిన్ స్పెషలైజేషన్ అయిందనమాట. దాంట్లో బోర్డ్ సర్టిఫికేషన్. ఆ తర్వాత అట్లానే ఒబీసిటీ. సో ఒబీసిటీ 42% ఆఫ్ అమెరికన్స్ ఆర్ ఒబీస్, 40% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఒబీస్, 70% ఆఫ్ అమెరికన్స్ ఆర్ నార్త్ అమెరికన్స్ ఆర్ ఓవర్ వెయిట్. మనకి ఇంకా ఎంత పర్సెంట్ అనేది నాకు తెలీదు. సో ఐ ప్రెజ్యూమ్ ఎంతో అంతే ఉంటుంది, రఫ్లీ 60 to 70% ఓవర్ వెయిట్ ఉంటారు అని అనిపిస్తోంది. సో ఇవన్నీ పెరుగుతున్నాయి మనకి బేసిక్గా. అందుకని నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ బోర్డ్ సర్టిఫికేషన్స్ చేయడం జరిగింది. సో అది నా మెడికల్ నేపథ్యం అనమాట. సార్ యాక్చువల్లీ మీ మెడికల్ నేపథ్యం ఎంత స్ట్రాంగ్గా ఉన్న వేళ మీరు రాస్తే పుస్తకాలు మెడిసిన్ రిలేటెడో హెల్త్ కేర్ రిలేటెడో రాయాలి, కానీ
ఇండియన్ ఫిలాసఫీస్ మీద బుక్ రాసి ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అన్న టైటిల్తో బుక్ని ఎందుకు రిలీజ్ చేశారు? యా, సో మీరు అన్నట్టుగా నాది ప్రైమరీ ప్రొఫెషన్ ఈజ్ మెడిసిన్. అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే, నేను ఇందాక అన్నట్టుగా మన సివిలైజేషనల్ రీఅవేకనింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చినప్పుడు మనకి ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన హిస్టరీ అంతా 1947 తర్వాత రాసిన హిస్టరీ అంతా ఇప్పుడు తిరగరాస్తున్నారు. అట్లానే మన ఫిలాసఫీస్ కూడా, మన సివిలైజేషన్ ఎందుకు ఇన్ని వేల సంవత్సరాలు ఉన్నదంటే, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ కాంక్వెస్ట్ అండ్ ఇంక్విజిషన్. వేరే వాళ్ళ మీద దండయాత్రలు చేసి మనం నిలదొక్కోలేదు మన సివిలైజేషన్ నాలెడ్జ్ బేస్డ్ సివిలైజేషన్. ఆ నాలెడ్జ్ని బయటికి తీసి మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఫిలాసఫీస్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా, మీరు సైన్స్ కదా, ఫిలాసఫీ ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఫిలాసఫీస్ గురించి? ఏదో కాలేజెస్లో అకాడమిక్స్లో డిగ్రీలు లేకపోతే ప్రొఫెసర్షిప్ లెక్చరర్షిప్ రావడానికి ఫిలాసఫీ డిగ్రీలు చదువుకొని ఉద్యోగం రావడానికి తప్ప ఏం ఉపయోగము అని ప్రశ్న వేయచ్చు. సో దానికి ఎలా చెప్పాలంటే, మీరు చూడండి, పిహెచ్డి డిగ్రీ అని ఉంటుంది కదా, అంటే సైంటిస్టులకి పిహెచ్డి డిగ్రీ ఇస్తారు. పిహెచ్డి అంటే డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ. డాక్టరేట్ ఇన్ సైన్స్ అంటలేదు వాళ్ళు, డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ డిగ్రీ సైంటిస్టులకి ఇస్తున్నారు. ఎందుకంటే సైన్స్కి ఫౌండేషన్ ఫిలాసఫీ. అందుకని మన ఫిలాసఫీని మారిస్తే ఆ సైన్స్ కూడా మారుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మెడిసిన్లోనే ఎన్నో ఏళ్లుగా మెడిసిన్ ఆర్ మెడికల్ ప్రాక్టీస్ ఎట్లా మార్పు చెందుతూ వచ్చిందంటే, చాలా వేల ఏళ్ల క్రితం ఏమనుకునేవాళ్ళు అంటే, సూపర్ న్యాచురల్ ఫోర్సెస్, ఎక్కడో దేవుళ్ళకి ఆగ్రహం వేస్తే మనకి భూమి మీద ఉండే వాళ్ళకి రోగాలు వస్తాయి, ఆర్ ప్లేగ్స్ వస్తాయి, ఎపిడమిక్స్ పాండమిక్స్ వస్తాయి. ఇండివిజువల్ ఒక పర్సన్ ఏదన్నా సిన్ చేస్తే వాళ్ళకి ఆ దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. అందువల్ల వీళ్ళకి ఏవో జ్వరాలు వచ్చినాయి, పోయారు, స్ట్రోక్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఆ పేర్లన్నీ రాకముందే ఇవన్నీ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ వల్ల వచ్చింది. అది ఫిలాసఫీ. దాని మీద మెడిసిన్ అంతా రన్ అయ్యేది, ఆ ఫిలాసఫీ మీద. కొన్ని వేల ఏళ్ల తర్వాత ఆరు వందల ఏళ్ల తర్వాత అది సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ నుంచి న్యాచురల్ ఫోర్సెస్కి వచ్చింది. అందుకే అప్పుడుండే ఫిలాసఫర్స్ని న్యాచురల్ ఫిలాసఫర్స్ అంటారనమాట. ఇప్పుడు మీరు చూడండి, మనకి బాగా తెలిసే పేర్లు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, ఇవి కదా మనకి తెలిసిన. పైథాగరస్, హిపోక్రటీస్ మెడిసిన్లో అయితే, గేలన్ అని ఒక ఫిజిషియన్ ఉండేవాడు, ఫిజిషియన్ అండ్ ఫిలాసఫర్స్. వాళ్ళు దే ఆర్ నాట్ ఓన్లీ ఫిజిషియన్స్, వాళ్ళు ఫిలాసఫర్స్ కూడా. అందుకే మీరు బాగా ఓల్డ్ ఫిజిషియన్స్ చూస్తే వాళ్ళు ప్రీస్ట్స్ అయింటారు, ఫిలాసఫర్స్ అయింటారు. అందుకని పిహెచ్డి కానీ ఆర్ ఎపెక్స్ డిగ్రీ అంటే టాప్ డిగ్రీస్ ఇచ్చేటప్పుడు ఆ పెద్ద పెద్ద రోబ్స్ వేసుకొని ఇస్తారు కదా, తలకాయకి టోపీ లాంటిది ఒకటి పెట్టుకొని పెద్ద పెద్ద రోబ్స్, అవన్నీ ఫిలాసఫర్స్ డ్రెస్ అది యాక్చువల్లీ. సో వాళ్ళు ఆ ఫిలాసఫీలో వాళ్ళకి డిగ్రీ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ డ్రెస్ వేసి వాళ్ళకి డిగ్రీ ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లా ఫస్ట్లో సూపర్ న్యాచురల్ నుంచి న్యాచురల్ ఫోర్సెస్ అంటే ఏంటి? బయట ప్రపంచంలో జరుగుతున్న మార్పుల వల్ల హ్యూమన్ బాడీలో మార్పులు జరుగుతున్నాయి అనేది ఒక కాన్సెప్ట్. రెండోది, సీజనల్ వేరియేషన్స్ వల్ల హ్యూమన్ బాడీలో మైక్రోకాజం మ్యాక్రోకాజం అంటాం కదా, సో దానివల్ల చేంజెస్ జరుగుతున్నాయి. సో బాడీలో మనలో ఒక శక్తి ఉంటుంది, దాని పేరే ప్రాణశక్తి ఆర్ చి అంటారు. చి అంటే చైనీస్లో. దానివల్ల అది బ్లాక్ అయితే మీకు రోగాలు వస్తాయి. సో ఆక్యుపంక్చర్ చేసి ఆ నీడిల్స్ పెట్టి అక్కడక్కడ దానికి మెరిడియన్స్ అంటారు, ఆ ప్లేసెస్లో పెట్టి. సో బై ద వే, నేను ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని ఒక ఫీల్డ్ ఉంది, అందులో ఫెలోషిప్ చేశాను అనమాట యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాలో. అందులో మాకు ఇవన్నీ నేర్పిస్తారు. సో దానివల్ల అన్బ్లాక్ చేస్తాము, దానివల్ల మీకు ఆ బ్లాక్ అవడం వల్ల మీకు సర్టన్ రోగాలు వస్తాయి. మీకు ఏదో కడుపు నొప్పి వచ్చిందో, జాండీస్ వచ్చిందో, వాంతులు అయినాయో, లేకపోతే వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్, ఆ రోగాలు వస్తాయి. దాన్ని అన్బ్లాక్ చేస్తాం. ఇలాంటి ఫిలాసఫీస్ అన్నీ కొన్ని కనుక్కున్నారనమాట. ఆ ఫిలాసఫీని యూజ్ చేసి మెడికల్ సైన్స్ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ ఫిలాసఫీ మీద ఉండేది న్యాచురల్ ఫోర్సెస్ ఫిలాసఫీగా మారి అప్పుడు కొత్త పద్ధతులన్నీ వచ్చినాయి అన్నమాట. ఆ తర్వాత 1500s అంటే ఈ మధ్యన 500 ఏళ్ల క్రితం ఏమైందంటే, ఇదంతా కాదు, అన్లెస్ వీ అబ్జర్వ్ ఇట్, అంటే ఎంపెరిసిజం అంటారు దాన్ని, ఎంపెరికల్ సైన్స్ అంటారు. మీరు పేరు విని ఉంటారు, ఎంపెరికల్ మెథడ్స్ ఆర్ ఎంపెరికల్ సైన్స్. ఎంపెరికల్ ఫార్ములా చదువుతాం కదా, ఎంపెరికల్ ఫార్ములా. ఆ వర్డ్
చాలా సైన్సెస్లో చాలా కామన్గా యూజ్ చేస్తారు. ఎంపెరికల్ ట్రీట్మెంట్ అంటారు మెడిసిన్లో. ఎంపెరికల్ ట్రీట్మెంట్, ఎంపెరికల్ డయాగ్నోసిస్ ఇట్లాంటివి మాట్లాడుతుంటారు. ఆ వర్డ్ ఎంపెరిసిజం అని ఎట్లా వచ్చిందంటే డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తప్ప అది ఈ కొత్తగా మేము కనిపెడుతున్న మెడికల్ సైన్స్లో మేము దాన్ని తీసుకోము. ఐ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ డైరెక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వచ్చింది ఎవరికైనా. హెడేక్ వస్తే నేను ఏదో వాతపిత్త కప దోషాల వల్ల వచ్చిందనో, లేకపోతే ఏదో ఒక దోషం ఎక్కువ అవడం వల్ల వచ్చిందనో, లేకపోతే ఇక్కడ ఎక్కువైంది అన్బ్లాక్ చేస్తాను యాక్యుపంక్చర్ పెట్టి వల్ల అండమో, లేకపోతే ఏవో మంత్రాలు చదువుతాను దానివల్ల ఆ మంత్రాల వల్ల వచ్చే పవర్తో శక్తితో మీకు రోగాలు తగ్గుతాయి అండమో, ఇవన్నీ మేము యాక్సెప్ట్ చేయం. ఇది యూరోప్లో 1500-1600s జరుగుతున్న మూవ్మెంట్ అనమాట. ఫిలాసఫీ ఇది బేసిక్గా. వాళ్ళు ఏమన్నారంటే ఫిలసాఫికల్ థింకింగ్. వాళ్ళు ఏమన్నారంటే అన్లెస్ వీ అబ్జర్వ్ ఇట్ డైరెక్ట్లీ అండ్ క్వాంటిఫై ఇట్. మేము దాన్ని అబ్జర్వ్ చేయాలి, దానికి ఒక నెంబర్ ఇవ్వాలి, ఒక క్వాంటిఫై చేయాలి. అప్పుడే అది మీ కొత్తగా వస్తున్న సైంటిఫిక్ మూమెంట్లో ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి వాళ్ళు ఒక ఈ కొత్తగా రివోల్ట్, ఈ ట్రెడిషన్కి ఈ అథారిటీకి రివోల్ట్గా వచ్చిన ఇప్పుడు రిఫర్మేషన్. మార్టిన్ లూథర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రిస్టియానిటీలో రిఫర్మేషన్ తెచ్చాడు. అట్లానే రినైజాన్స్ పీరియడ్ అని ఉన్నది యూరోప్లో. ఆ యూరోప్లో వచ్చిన రినైజాన్స్ పీరియడ్లో ఈ మార్పులన్నీ తెచ్చిందనమాట. అది అప్పటిదాకా ఉన్న మీరు చూడండి, మనకి సుశ్రుత, వాగ్భట. నేను ఆయుర్వేదం ఎందుకంటే మనకి ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ ట్రెడిషన్ ఆఫ్ మెడిసిన్ ఆర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. వాళ్ళు ఏంటంటే చరక, వాగ్భట, సుశ్రుత వీళ్ళు చెప్పింది వేదం. వాళ్ళు చెప్పిన దాన్ని ఎవరో ఎదిరించకూడదు, అంటే అథారిటీ, ట్రెడిషన్. ఈ యూరోప్లో వస్తున్న మూవ్మెంట్ వల్ల ఏమన్నారంటే నో, మేము ట్రెడిషన్, అథారిటీ, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ని మేము ఎంకరేజ్ చేయం. డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న హెడేక్, డైరెక్ట్గా మేము స్కాన్ తీస్తాం. స్కాన్ తీసినప్పుడు అందులో ట్యూమరో, బ్లీడింగో, ఇంకోటో వచ్చినప్పుడు దాన్ని దట్ ఈజ్ అవర్ మెయిన్ వే ఆఫ్ అప్రోచింగ్ మెడికల్ డయాగ్నోసిస్. అంటే డయా ప్లస్ గ్నోసిస్. డయా అంటే టు అచీవ్, టు అరైవ్ ఎట్ అని అనమాట. డయా అంటే ఆ సందర్భంలో. గ్నోసిస్ అంటే జ్ఞానం. మన వర్డ్ జ్ఞానం అని ఉన్నది కదా, అది గ్నోసిస్. రెండు ఒకే రూట్ వర్డ్స్ అనమాట. సో రైట్ నాలెడ్జ్కి నేను అప్రోచ్ అవ్వాలంటే నేను ఎయిదర్ నెంబర్స్ అన్నా ఉండాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, ఆ తర్వాత బ్లడ్ షుగర్, థైరాయిడ్ నెంబర్స్, కిడ్నీ ప్రొఫైల్, ఇవన్నీ నెంబర్స్ కదా. ఆ నెంబర్స్ అన్నా ఉండాలి, లేకపోతే డైరెక్ట్గా అబ్జర్వ్ అన్నా చేయాలి. ఎయిదర్ స్కాన్స్, ఎక్స్రేస్, ఎంఆర్ఐస్, వాట్ ఎవర్ స్కాన్, ఆర్ డైరెక్ట్ లాప్రోస్కోపిక్ అంటే ఓపెన్ చేసి, ఆర్ ఎనీ విచ్ మీన్స్ విచ్ యూ కెన్ అబ్జర్వ్ ద సిచువేషన్ డైరెక్ట్లీ విత్ యువర్ ఐస్. రైట్. అప్పటిదాకా ఎనాటమీ కూడా ఇగ్నోర్ చేశారనమాట ఆ టైం దాకా. ఆండ్రస్ వెజేలిస్ అనే ఆయన అట్లా. అక్కడి నుంచి మనకి ఏమైందంటే నో అలాగ ఉండకూడదు. మెడిసిన్ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసిందే మనం రియల్ నాలెడ్జ్గా తీసుకోవాలి. అందుకే ఆ డయాగ్నోసిస్ అనమాట రియల్ నాలెడ్జ్గా తీసుకోవాలి. అందుకే మీరు చూడండి, మీరు ఓల్డ్ వైద్యుడి దగ్గరికి వెళ్తే, అంటే ట్రెడిషనల్ వైద్యుడు అంటే ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు పల్స్ చెక్ చేస్తారు. నేను కూడా పల్స్ చెక్ చేస్తా. నేను చేసే పల్స్, వాళ్ళు చేసే పల్స్ చెకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎలా చేస్తానంటే నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ఇట్లాంటివన్నీ నేను చూస్తానన్నమాట. క్వాంటిఫై చేస్తాను, అంటే నెంబర్ ఇస్తాను దానికి. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ఆ పల్స్కి వాళ్ళు నెంబర్ ఇవ్వరు. ఎప్పుడు నెంబర్ ఇవ్వకుండా దాని క్వాలిటీ చూస్తారు. నేను క్వాంటిటీ చూస్తా, వాళ్ళు క్వాలిటీ చూస్తారు. వాళ్ళు క్వాలిటీ చూసినప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, నేను క్వాంటిటీ చూసినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏమవుతుందంటే నేను పేషెంట్ని కాంటెక్స్ట్లో చూడను, పేషెంట్కి పల్స్ ఒకటే చూస్తూ ఉంటా. వాళ్ళు ఏంటంటే ఆ పల్స్ని చూసి ఈ ఆర్గాన్ ఎట్లుంది, వాడి నేనేం తిన్నాడు, లేకపోతే వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇట్లాంటి కాంటెక్స్ట్, దే బిల్డ్ ఎ కాంటెక్స్ట్ అరౌండ్ ద పల్స్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ. నాకు ఆ కాంటెక్స్ట్ మిస్ అవుతుంది. సో వాళ్ళు ఏమన్నారంటే 15, ఇట్ ఈస్ ఓకే ఇఫ్ ఐ మిస్ ద కాంటెక్స్ట్, బట్ నాకు డైరెక్ట్ అబ్జర్వ్. ఇప్పుడు నేను చూసిన పల్సు, మీరు చూసిన పల్సు ఒకటే అవుతుంది నెంబర్ వైజ్. కానీ క్వాలిటీ వైజ్ నేను చెక్ చేసిన క్వాలిటీ, మీరు చెక్ చేసిన క్వాలిటీ ఆఫ్ పల్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీ ఫ్యాక్టర్ ఉన్నది. మీరెంత ఎక్స్పీరియన్స్డ్ వర్సెస్ నా ఎక్స్పీరియన్స్ ఎంత, నా నాలెడ్జ్ ఎంత ఉంది,
ఆ తర్వాత మీ తపస్సు ఎంత ఉన్నది దాంట్లో, మీరు చేసిన తపస్సు అంటే మీరు చేసిన స్కాలర్షిప్ ఎంత ఉన్నది. సో ఇవన్నీ ఇప్పుడు ఏజెంట్ అని ఉంటుంది కదా, ఈ మధ్యలో చేస్తున్న ఏజెంట్ అంటే యాక్చువల్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ ఆర్ సర్జన్, వాళ్ళు ఇంపార్టెంట్ అవుతారు. వెస్ట్రన్ మెడిసిన్ ఏమన్నదంటే వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, నెంబర్సే ఇంపార్టెంట్. అర్థమైంది సార్. వెస్టర్న్ మెడిసిన్ వర్సెస్ మన ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్గా కనుక కంపేర్ చేసుకుంటే మీరు అన్నట్లుగా సైన్స్కి, ఫిలాసఫీకి, మెడిసిన్కి కనెక్షన్ ఉంది. ఏ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ అయినా కావచ్చు, బీయింగ్ ఇట్ వెస్టర్న్ ఆర్ బీయింగ్ ఇట్ ఆయుర్వేదం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ దెర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ సైన్స్, ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్. సో ఆ ఫిలాసఫీ, ఇట్ ఈస్ ఎ ఫిలసాఫికల్ కాన్సెప్ట్. మెడికల్ సైన్స్ డెవలప్ అవ్వక ముందు ఫస్ట్ ఫిలాసఫీ వచ్చింది. ఈ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎంపెరిసిజంని యూజ్ చేసి ఇప్పుడు కొత్తగా మెడిసిన్ని మనం కనుక్కుందాం, మనం మెడికల్ బాడీలో ఏం జరుగుతున్నాయో డైసెక్షన్ చేసి కనుక్కుందాం. డైసెక్షన్ అంటే ఏంటి? హ్యూమన్ బాడీ కెడావర్ అంటాం కదా, డెడ్ బాడీ కెడావర్. మాకు మెడిసిన్లో ఫస్ట్ డేనే మాకు కెడావర్ డైసెక్షన్ ఉంటుందన్నమాట. అప్పుడు 18 ఏళ్ళ పిల్లలు, అప్పుడే మెడికల్ 19 ఏళ్ళు 18 ఏళ్ళు అప్పుడే మెడికల్ కాలేజీలోకి ఎంటర్ అవుతాం. మా ముందు డెడ్ బాడీ పెట్టి డైసెక్ట్ చేయమంటారు. డైసెక్ట్ ఎందుకు చేయమన్నారంటే ఆ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే డైరెక్ట్ అబ్జర్వేషన్ చేయాలి మీరు. అందులో మీరు ఏదో ఈ దోషాలు ఉన్నాయనో, ఈ ప్రాణం ఉందనో, లేకపోతే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయనో, లేకపోతే మనోబుద్ధి అహంకార చిత్తం మన అంతఃకరణలో ఉందనో, ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ కదా, వాటిని మీరు డైసెక్ట్ చేస్తే కనపడవు. ఇప్పుడు బ్రెయిన్ డైసెక్ట్ చేసి మనోబుద్ధి అహంకార చిత్తం అని 4 ఉన్నాయి. ఆ 4 అంతఃకరణములు, అది మన మైండ్ని కాన్స్టిట్యూట్ చేస్తుంది. అది యాక్చువల్లీ వెరీ సౌండ్ రీజన్డ్ ఆర్గ్యుమెంట్ ఆర్ థియరీ. కానీ దాన్ని మీరు ఎనటామికల్గా ఓపెన్ చేసి, బాడీలో ఓపెన్ చేసి చూస్తే మీకు ఎక్కడ కనపడదు. చక్రాలు ఉంటాయి, మూలాధార, స్వాదిష్టాన, అనాహత, ఇట్లాంటి చక్రాలు ఉంటాయి కదా. సో అవి ఎక్కడ మీకు కనపడవు. కానీ అవి ట్రీట్ చేస్తే పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నారు. వెస్టర్న్ మెడిసిన్ ఏముంటుంది? నంబర్స్ మాకు ఎక్స్పెరిమెంటల్గా డైరెక్ట్గా చూపించాడు, చూసిందే వెస్టర్న్ మెడిసిన్. అండ్ ఆల్సో అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మామూలుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ ఉన్నాయి ప్రిన్సిపల్స్. సో వాళ్ళు ఏం చేశారంటే ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ. మరి బయాలజీ అంటే మెడిసిన్లో ఎలా చేస్తారు? ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్. హ్యూమన్ బాడీ అనేది కాంప్లెక్స్ థింగ్ కదా. అందుకనే కదా సార్ ఇంటర్ చదివేటప్పుడు కప్పని కోయిస్తారు, బొద్దింకని కోయిస్తారు, ఎర్త్ వామ్ని కోయిస్తారు. అవును. సో అసలు ఇంకో ప్రశ్న, అసలు ఇంటర్ చదివేటప్పుడు బయాలజీ, బైపీసీ కదా, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఎందుకు ఆ 3 ఎందుకు పెట్టారు? ఇంకా వేరేదేదో పెట్టచ్చు కదా. ఆ 3 ఎందుకు పెట్టారంటే ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీని ఆధారంగా చేసుకొని బయాలజీ బిల్డ్ అయింది. అందుకని మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇప్పుడు మీరు చూడండి ఆర్థోపెడిక్స్ అర్థమైంది సార్, ఐ టోటలీ గెట్ ఇట్. ఫీల్డ్లో చూస్తే మొత్తం ఫిజిక్స్, యాంగిల్ ఎంత డ్రిల్ చేయాలి, పెట్టాలి, మెజర్మెంట్స్ ఏంటి, వెక్టర్ ఎంత, యాంగిల్ ఎంత, అదెంత, ఇది మూవ్ చేస్తే అది ఎలా మూవ్ అవుతుంది, ఇదంతా ఫిజిక్స్ మొత్తం. రోబోటిక్స్ కూడా అంతే, రోబోటిక్స్ అంతా అంతే. సో ఆ ఫిజిక్స్ నుంచి కొంత, కెమిస్ట్రీ అంటే బయోకెమిస్ట్రీ కదా, బయోకెమిస్ట్రీ అంతా కెమిస్ట్రీయే. సో ఆ బయోకెమిస్ట్రీ నుంచి కొంత తీసుకొని మెడిసిన్ని బిల్డ్ చేశారు. మేము ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు మెడికల్ కాలేజెస్లో ఇవేం చెప్పరు. ఏం చెప్తారంటే మీకు ఇదిగో నా టెక్స్ట్ బుక్, మెడిసిన్ టెక్స్ట్ బుక్, ఇది మీరు చదివి దీన్ని మెమరైజ్ చేసి ఎగ్జామ్ పాస్ అయ్యి పేషెంట్లను ట్రీట్ చేయాలి. ఎట్లా ట్రీట్ చేయాలి? పేషెంట్ నీ దగ్గరకు వస్తాడు, బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఈ ట్యాబ్లెట్ ఇవ్వు, బ్లడ్ షుగర్ పెరిగితే ఈ ట్యాబ్లెట్ ఇవ్వు, ఇలా చెప్తారనమాట. సో దిస్ ఈజ్ మనకు ఎలాగంటే ఈస్ట్లో ఉన్న వాళ్ళకి, ఈస్ట్ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి రిసీవ్డ్ నాలెడ్జ్. మన టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వెస్ట్ నుంచి వస్తున్నాయి. మనం రాయనప్పుడు ఇంకా మనం ఇప్పుడు డెవలప్ అవుతున్నాం, మన రీసెర్చ్ మనకి ఇక్కడ జరుగుతోంది. కానీ మోస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? వెస్ట్ నుంచి మనకి వస్తుంది. వెస్ట్ వాళ్ళు చెప్పింది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. మనం క్వశ్చన్ కూడా చేయట్లా, వాళ్ళు చెప్పినట్టుగా సిన్సియర్ స్టూడెంట్ లాగా ఫాలో అయిపోతున్నాం అంతే. సార్ మీరు ఈ వెస్టర్న్ మెడిసిన్ని చదువుకున్న డాక్టర్గా, దాన్ని 24 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్గా, ఇండియన్ ఫిలాసఫీ ఒక డాక్టర్కి పేషెంట్ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్న కంక్లూజన్కి ఎలా వచ్చారు? సో ఎక్సలెంట్ క్వశ్చన్.
సో ఫస్ట్ది ఇందాక మనం అనుకునేది మెడికల్ ఫిలాసఫీ తెలుసుకుంటే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది కదా. సో ఏజెంట్ అంటే మెడికల్ డాక్టర్ అంత ఇంపార్టెంట్ కాదు, మనం చూసేదే ఇంపార్టెంట్, క్వాంటిఫికేషన్ ఇంపార్టెంట్ అని ఇందాక అనుకున్నాం కదా. సో దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో ఒక్కసారి చెప్పి మీ క్వశ్చన్కి వచ్చేస్తా. ఇప్పుడు ఆ ఏజెంట్ అంత ఇంపార్టెంట్ కాకపోతే ఏజెంట్ని ఏఐ రిప్లేస్ చేస్తే ఏమవుతుంది అంటే, ఏజెంట్ అంటే ఇప్పుడు నేను డాక్టర్ని, పేషెంట్ నా దగ్గరికి వస్తున్నాడు, ఇవన్నీ మెట్రిక్స్ అన్నీ మెషర్ చేస్తున్నాను, ప్రోటోకాల్స్ అన్నీ పెట్టేశారు, అల్గారిథమ్స్ అన్నీ పెట్టేశారు, అంటే రూల్ బేస్డ్ ప్రాక్టీస్ అయిపోయినా రూల్ ఉంటుంది, ఆ రూల్ నేను ఫాలో అవుతుంటా. నన్ను తీసేసి ఒక రోబోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందనుకోండి, నేను అంత ఇంపార్టెంట్ అవ్వను. సో మనకి ఎపిస్టమాలజీ తెలిస్తే అసలు ఎట్లా వచ్చిందా కాంటెక్స్ట్ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు పేషెంట్ వచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేషెంట్కి బైపాస్ సర్జరీ జరిగింది, ఓకే, హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. కొంతమంది పేషెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది పేషెంట్స్ మోటివేట్ అయ్యి నేను ఇంకా మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లం రాకూడదు అని వాళ్ళు వెయిట్ లూజ్ అయ్యో లేకపోతే బెటర్ హెల్త్ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యో కొంతమంది బాగా అవుతారు. కానీ ఇద్దరు పేషెంట్స్కి బైపాస్ సర్జరీ అయింది, దట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్. కానీ ఒక పేషెంట్ ఒకలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఇంకొక పేషెంట్కి ఇంకోలాగా. అట్లానే క్యాన్సర్ డయాగ్నోసిస్ వస్తాయి, ఈవెన్ డయాబెటీస్ డయాగ్నోసిస్ వచ్చినా కొంతమంది ఎట్లాగైనా సరే నేను ఇది రివర్స్ చేయాలి అని ఉంటారు, కొంతమంది డిప్రెస్ అయిపోయి ఇంకా ఓవర్ ఈటింగ్ చేసి స్లీప్ ప్రాబ్లమ్స్ అయ్యి ఇట్లా వచ్చేస్తుంటారు. సో మనం ఆ కాంటెక్స్ట్ మిస్ అయితే, ఏది ఆ పేషెంట్ని అర్థం చేసుకోకుండా డిసీజ్ మీదే ఫోకస్ చేస్తే మనం వీ కెన్ బి ఈజీలీ రీప్లేస్ బై ఏఐ. అదే నేను వచ్చి లెటస్ సిట్, మీకు ఎందుకు వచ్చింది డయాబెటీస్, మీరు లైఫ్ స్టైల్ చెప్పండి అని ఆ కాంటెక్స్ట్ని నేను మొత్తం కంటెక్స్చువల్గా పేషెంట్ని డిసీజే కాదు పేషెంట్ హోల్ పర్సన్ లాగా నేను చూస్తే అప్పుడు నా వాల్యూ ఉంటుందన్నమాట. అందులో అప్పుడు ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ ఇంకా బాగుంటుంది డాక్టర్. లేకపోతే వీఆర్ ఈజీలీ రిప్లేసబుల్, మెడికల్ డిగ్రీకి వాల్యూ లేకుండా పోతుంది. సో ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మన పేషెంట్ని ఎలాగా ఇంప్రూవ్ చేయొచ్చు, మీ ఫిలాసఫీ తెలిస్తే కదా అడిగారు కదా. సో మీకు ఫౌండేషన్స్ ఆఫ్ మెడిసిన్, ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ మెడిసిన్ మీకు అర్థమైతే ఓకే, మెడిసిన్కి ఒకప్పుడు అడ్వాన్స్ అవ్వట్లేదు కాబట్టి మన నాలెడ్జ్, ప్లేగ్స్ వస్తున్నాయి, జనాలు తొందరగా లైఫ్ స్పాన్ 30 years 40 years అలా ఉండేది, ఇప్పుడు 70 years 80 years అయింది. సో మనం అదంతా ఇంప్రూవ్ చేయాలంటే అప్పుడున్న సిస్టమ్ పనిచేయట్లేదు, అందుకని దాన్ని మొత్తం స్క్రాప్ చేసి కొత్త సిస్టమ్ పెట్టారు. ఆ కొత్త సిస్టంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు గమనిస్తే ఒబిసిటీ పెరిగిపోతుంది ప్రపంచంలో, డయాబెటీస్లు పెరిగిపోతున్నాయి, ఆస్మాలు పెరిగిపోతున్నాయి, డిమెన్షియా, ఎర్లీ డిమెన్షియా పెరుగుతోంది, ఆర్థరైటిస్లు, క్యాన్సర్లు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నీ పెరుగుతున్నాయి, ఫ్యాటీ లివర్, మీరు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇండియాలో ఒకప్పుడు ఉండేవి కాదు, మేము అసలు చదివేవాళ్ళమే కాదు, ఇప్పుడు అవి కూడా పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ మెడికల్ సైన్స్ నిజంగా అంత గొప్పగా ఉంటే ఇవి పెరగకూడదు కదా, కానీ పెరుగుతున్నాయి అంటే ఎక్కడో వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ఎక్కడుందంటే మనం మొదట్లో మనం ఇంప్లిమెంట్ చేసిన మెథడ్స్లో ఉంది. ఏం చేసామంటే ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒక మాలిక్యూల్ లెటసే మెట్ఫార్మినో ఏదో ఒక మందు తీసుకోండి, బ్లడ్ షుగర్ మీద టెస్ట్ చేయాలి. ఒక మాలిక్యూల్ ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్ మీద టెస్ట్ చేయాలంటే మిగిలినవన్నీ కాన్స్టెంట్గా నేను పెట్టాలి, అప్పుడే నేను ఆ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఎఫెక్టివ్గా చేయగలను కదా. సో ఏం చేశారంటే ఇది ల్యాబ్లో ర్యాట్స్ మీద చేయడం ఈజీ, బయట హ్యూమన్ మీద ఎలా చేస్తాం, ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఉంటాడు. సో అన్నీ కాన్స్టెంట్గా, ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, జెండర్ డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ వర్క్ డిఫరెన్స్, రిలేషన్షిప్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఒక మనిషి ఉన్నాడు, దానివల్ల స్ట్రెస్ అయిపోయి నిద్రలేక ఓవర్ ఈటింగ్ చేసి ఒబీసిటీ వచ్చి, స్లీప్ యాప్నియా వచ్చి, హై బ్లడ్ ప్రెషర్ వచ్చి, డయాస్టాలిక్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి, ఎక్కువ హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి ఇంకా బెడ్ రిడన్ అయిపోయాడు. ఎక్కడి నుంచి మొదలైంది? రిలేషన్షిప్ ప్రాబ్లం నుంచి మొదలైంది, టాక్సిక్ రిలేషన్షిప్లో. నేనేం చేస్తున్నాను వెస్టర్న్ మెడిసిన్ డాక్టర్గా, ఫైనల్గా ఏది ఎండ్ పాయింట్ ఉందో దాని నుంచి అదొక్కటే ట్రీట్ చేస్తున్నా, ఆర్గాన్ని ట్రీట్ చేస్తున్నా, మిస్ అవుతున్నా. ఎందుకంటే ఆ వెస్టర్న్ మెడిసిన్లో ఆ మెడికల్ నాలెడ్జ్ బిల్డ్ అయిందే అన్ని ఫ్యాక్టర్స్ని కాన్స్టెంట్గా పెట్టి మనం టెస్ట్ చేయాలి అనే ఒక ఫౌండేషనల్ ఫిలసాఫికల్ ప్రిన్సిపల్ మీద బిల్డ్ అయింది వెస్టర్న్ మెడిసిన్. దాన్నే సెటారిస్ ప్యారిబస్ అంటారనమాట లాటిన్లో. అంటే
ఆల్ థింగ్స్ కాన్స్టెంట్ ఆర్ ఆల్ థింగ్స్ ఈక్వల్. అంటే ఏంది, అన్నీ ఈక్వల్గా వాళ్ళ ఏజ్, జెండరు, లైఫ్ స్టైల్ అన్నీ ఈక్వల్గా ఉంటే మెట్ఫార్మిన్ బ్లడ్ షుగర్ మీద ఇలా పనిచేస్తుంది అని. కానీ రియల్ లైఫ్లో అలా ఉండదు కదా, రోజు రోజుకి మారుతుంది. సో ఆ రోజు రోజుకి మారినప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళని ఆ కాంటెక్స్లో పెట్టాలి. కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి ఉండవు. కొంతమందికి వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అసలు వర్క్ లేక స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది. ఇలాంటి సోషల్ డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ అంటాం. సో మెనీ సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం పేషెంట్ని ఎఫెక్టివ్గా ట్రీట్ చేయాలంటే మనకి వీ షుడ్ నాట్ ఓన్లీ బికమ్ ఫిజిషియన్ ఆర్ సర్జన్, వీ షుడ్ ఆల్సో బికమ్ ఎ ఫిలాసఫర్. సో ఫిలాసఫర్ అంటే హ్యూమన్ ఫ్యాక్టర్ని మనం తీసుకొని కొంత టైం పడుతుంది, కానీ అలా చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క పేషెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ మారడంతో యాక్చువల్లీ డాక్టర్కి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుందంటే పేషెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు కాదు, పేషెంట్ ఇంప్రూవ్ అయినప్పుడు కదా. ఒక పేషెంట్కి నేను డయాబెటీస్ని రివర్స్ చేశానంటే అంటే వాడికి అతనికి డయాబెటీస్ మందులు వాడకుండా ఒక లైఫ్ స్టైల్ని నేను ఆయనకి గిఫ్ట్గా ఇచ్చానన్నమాట. ఏది, నా నాలెడ్జ్ వల్ల అంత ఇవ్వడానికి ఇస్తే అది నా పర్పస్ సర్వ్ అయినట్టు. నేను ఈ మెడికల్ ఫీల్డ్లో దానికి నా పర్పస్ సర్వ్ అయినట్టు. ఇప్పుడు మందులు ఇవ్వడం ఎవరైనా ఇస్తారండి. మందులు ఏముంది, బ్లడ్ షుగర్ పెరిగింది, ఏఐలో కొడితే, గూగుల్లో ఇప్పుడు ChatGPTలో కొడితే ఏ మందులు వాడాలి, నా బ్లడ్ షుగర్ ఇంత అంటే వచ్చేస్తుంది. అదే ఆ మనిషి లైఫ్ని మార్చి ట్రై చేయడానికి చూడండి, నథింగ్ మోర్ దాన్ దట్. చాలా డిఫికల్ట్ అది. కానీ అది చేయగలిగితేనే ఆ డాక్టర్కి, ఆ ప్రొఫెషన్కి ఫ్యూచర్లో వాల్యూ ఉంటుంది. లేకపోతే ఏముంది, రూల్ బేస్డ్, రీప్లేసబుల్. యు ఆర్ ఈజీలీ రీప్లేసబుల్. డాక్టర్ కాకపోతే ఎవరో నర్స్ ప్రాక్టీషనర్, ఎవరో ఫిజిషియన్ అసిస్టెంట్ ఎవరైనా చేయగలరు, ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైనా చేయగలరు. అంటే వాళ్ళని తక్కువ చేస్తున్నానని చెప్పట్లేదు, బట్ మీ డ్యూటీ మీరు ఎఫెక్టివ్గా చేయాలంటే ఈ ప్రిన్సిపల్స్ తెలియాలి అనమాట. అంటే సార్, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఏదైతే ఉందో పేషెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఒక డాక్టర్గా హ్యూమన్ ఫ్యాక్టర్ని ఇన్వాల్వ్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ని అందజేస్తూ మీరన్నట్లు రివర్స్ అయితే గనక ఆ ప్రాబ్లం నుంచి అప్పుడు డాక్టర్ వైద్యుడికి, ఆ వృత్తికి, ఆ పదానికి ఒక సార్థకత అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంత పెద్ద రాజైనా ఓ తల్లి కొడుకే అన్నట్టు ఎంత పెద్ద వైద్యం చేసే వైద్యుడు కూడా మనిషే కదా. సో ఆయనకి బర్న్అవుట్స్ ఉంటాయి, ఆయనకి సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి, ఒక అవేర్నెస్ కావాలి అని ఒక పాయింట్ వస్తుంది. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్న ప్రొఫెషన్స్లో మెడిసిన్ ర్యాంక్స్ ది లిస్ట్. ఈ నేపథ్యంలో ఫిలాసఫీ డాక్టర్ కూడా ఉపయోగపడుతుందా? అవును, సెల్ఫ్ అవేర్నెస్ కోసం. వండర్ఫుల్ క్వశ్చన్. అదేంటంటే నేను యాక్చువల్లీ దీని మీద బర్న్అవుట్ మీద ఒక బుక్ రాశాను, బర్న్అవుట్ ఇన్ హెల్త్ కేర్ అని. అంటే హెల్త్ కేర్ ప్రొఫెషన్లో ప్రొఫెషనల్స్కి బర్న్అవుట్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, దాంట్లోంచి ఎలా బయటపడాలి, అది బుక్ అనమాట. ఇప్పుడు బర్న్అవుట్, సో డాక్టర్ ఈ ఫిలాసఫీ వల్ల తనని తాను తెలుసుకోవడం. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు ఏమైంది, సెల్ఫ్ రిఫ్లెక్షన్ జరుగుతోంది కదా. మెడికల్ హిస్టరీ అంటే మెడికల్ ఫిలాసఫీ, పేషెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడం. మూడోది తనను తాను అండర్స్టాండ్, అసలు నా రోల్ ఏమిటి ఇక్కడ, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, మందులు ఇవ్వడానికి వచ్చానా, లేకపోతే ఆ మందులు తీసుకోకుండా వాళ్ళ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే దానికి నేనున్నానా, ఒకటి. రెండు, అసలు నా లైఫ్లో నేనెంత హెల్తీగా ఉంటున్నాను. నేను ఒకళ్ళకి మాకు తెలిసిన నా కొలీగ్ ఒక అతను హెవీ స్మోకర్, కానీ ఆయన క్యాన్సర్ డాక్టర్. సో పేషెంట్కి చెప్పాలంటే బాబు రోల్ మోడల్ అర్థం చేసుకోవాలి, తనను తాను అర్థం చేసుకొని తనను తాను మారితే తప్ప మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా, అది ఒప్పుకోదు కదా బయట పేషెంట్ చెప్పడానికి. ఒబీస్గా ఉన్న ఒక డాక్టరు, అఫ్కోర్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు, ఇంకొక పేషెంట్కి నువ్వు ఒబీసిటీ తగ్గాలి అని చెప్పడానికి తనను తాను అంటే పర్ఫెక్ట్గా ఎవరు ఉండలేరు, ఎందుకంటే డాక్టర్లు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకి రోగాలు వస్తాయి పోతాయి. కానీ తనను తాను కొంత మార్చుకొని చెప్పగలిగితే తన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, ఆ ఎదుటి వాళ్ళకి ఒక రోల్ మోడల్ లాగా ప్రీచ్ చేసేది ఒకటి, ప్రాక్టీస్ చేసేది ఒకటి అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా బర్న్అవుట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే కాంపిటీషన్, స్ట్రెస్, కాంపిటీషన్, అర్బన్ లైఫ్ స్టైల్ అంటే సిటీ లైఫ్ స్టైల్లో ఎక్సెసివ్ స్ట్రెస్ ఉంది మా కొలీగ్స్లో. ప్లస్ ఇప్పుడు కొత్తగా కార్పొరేటైజేషన్ ఆఫ్ మెడిసిన్ అని వచ్చింది. వాళ్ళు ఏంటంటే నువ్వు ఇన్ని పేషెంట్స్ చూడాలి, ఇంతసేపట్లో చూడాలి, ఇంత బాటమ్ లైన్ రావాలి, ఇట్లాంటివి. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్ రన్ చేయాలంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. దానికి డాక్టర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అది. సో ఆ స్ట్రెస్ ఒకటి ఉంటుంది.
ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చి మనల్ని రిప్లేస్ చేసే థ్రెట్ ఒకటి ఉంది, అదొక స్ట్రెస్ ఉంది, ఇవన్నీ మొదలవుతాయి. అందుకని మనల్ని మనం అర్థం చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి మన శాస్త్రాల్లో చెప్పినట్టుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అన్నారు కదా భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు చేయాల్సింది నువ్వు చేయవయా, ఏదో రిజల్ట్ వస్తుంది, యూ డీల్ విత్ ఇట్ లేటర్, బట్ నువ్వు చేయాల్సింది సిన్సియర్గా చేయి. ఎందుకు అలా చెప్పారంటే దాంట్లో కూడా చాలా ఫిలాసఫీ ఉంది. ఎలాగంటే నువ్వు ఏది చేసినా రిజల్ట్ వస్తుంది కదా, గుడ్ ఆర్ బ్యాడ్, ఏదో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాకుండా ఉండదు కదా. ఇప్పుడు నేను పొద్దున్న లేచి నేను కూర్చున్నానంటే ఏదో ఒక కాన్సిక్వెన్స్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ కాన్సిక్వెన్స్ని గుడ్ ఆర్ బ్యాడ్ ని దాన్ని లెట్ సే బ్యాడ్ కాన్సిక్వెన్స్ దాన్ని పట్టుకొని ఇంకోటి ఏదో చేయాలి కదా. అలా ఇదొక థ్రెడ్, ఇదొక నూడిల్ ఎఫెక్ట్ అనమాట. అది ఆగదు, జీవితాంతం జరుగుతూ ఉంటుంది. కానీ అది నీ చేతుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ చేతుల్లో ఉన్నది ఏంటంటే నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తూ పో. రిజల్ట్ గుడ్గా వస్తే ఓకే, టేక్ ఇట్ అండ్ కీప్ రన్నింగ్ విత్ ఇట్. బ్యాడ్గా వస్తే ఇట్ ఈస్ ఓకే, కీప్ గోయింగ్ విత్ ఇట్. ఏది నువ్వు చేసేది నువ్వు చేస్తూ ఉండు. కొన్నిసార్లు గుడ్ వస్తుంది, కొన్నిసార్లు బ్యాడ్ వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే రిజల్ట్ అనేది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. నువ్వు చేసిన కృషి మేజర్ ఫ్యాక్టర్, ఎన్వైరన్మెంట్ ఉంటుంది కదా, నీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, పీపుల్, సరౌండింగ్స్, ఎకానమీ, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా జరుగుతున్నాయి. ఇప్పుడు జియో పాలిటిక్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఎక్కడో ఏదో జరిగింది, సడన్గా నీకు ఉద్యోగం పోతుంది. నువ్వు సిన్సియర్గా చేస్తున్నా సరే నీకు ఎక్కడో నిన్ను ఫైర్ ఎక్కడో ఏదో కంపెనీ ప్రాబ్లం అయింది, నువ్వు పోయింది. బట్ ఇట్ ఈస్ ఓకే, యూ కీప్ డూయింగ్ ఇట్. నువ్వు ఎందులో గుడ్గా మంచిగా ఉన్నావో దాన్ని చేసుకుంటూ పో, నీకు రిజల్ట్ వస్తుంది. కానీ రిజల్ట్ రాలేదు కదా, నేను చేసింది తప్పేమో అని నువ్వు కూర్చున్నావు అంటే నువ్వు ఇంకా ముందుకు పోలేవు అని చెప్పి. అంతే కర్మణ్య అంటే డాక్టర్లకు కూడా ఎట్లా ఉంటుందంటే భగవద్గీత ఎప్పుడో 5,000 ఏళ్ల క్రితమో 50,000 ఏళ్ల క్రితమో జరిగింది కాదు. ప్రతి దినము మన లైఫ్ స్టైల్లో జరుగుతున్న ఇట్ ఈస్ ఎ లివింగ్ ట్రూత్. సో మీరు ప్రతి సెల్ ఆఫ్ ద బాడీలో ఫిలాసఫీని ఎలా ఇంబైబ్ చేసేసుకున్నారో అర్థమవుతుంది సార్ మీ మాటలు వింటుంటే. కానీ నాకు ఒక పాయింట్ సార్, ఇండియన్ ఫిలాసఫీస్ అని హెడ్డింగ్ పెట్టుంటే బాగుండేదేమో, రీడిస్కవర్డ్ అని పెట్టారు చూసారా. అంటే ఏంటి సార్, మనలో చాలా మందికి ఇండియన్ ఫిలాసఫీస్ మర్చిపోయి ఆ రూట్స్ ఆరిజిన్స్ని మర్చిపోతున్నాం, దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి అన్నట్టుగా పెట్టారు ఈ టైటిల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరినైనా ఇండియాలో ఉండేవాళ్ళని నీకు తెలిసిన 4 ఫిలాసఫర్స్ పేర్లు చెప్పండి అన్నాం అనుకోండి, మనం ఎట్లా మొదలు పెడతాం? సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, పైథాగరస్, లేకపోతే కొత్తగా వచ్చిన రెనే డెకార్ట్, లేకపోతే హ్యూమ్, కాంట్, ఇట్లాంటి పేర్లు వస్తాయి. కణాద, కపిల, జైమిని, పాణిని, ఇట్లాంటి పేర్లు ఎక్కడన్నా మామూలుగా వినడం కూడా కష్టం కదా. సో వీళ్ళందరూ కూడా మన ఫిలాసఫర్సే. సో వీళ్ళు ఎన్నో వందల ఏళ్ల క్రితం ఈ సోక్రటీస్ అండ్ అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళకు ముందున్న వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా చాలా ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ డెవలప్ చేసి రీజన్ అండ్ లాజిక్ని బిల్డ్ చేసి ఒక ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ని పెట్టారు. కాబట్టే ఇండియన్ సివిలైజేషన్ ఇన్నేళ్ళు బతుకుంది. ఇది వేరే కల్చర్స్లో, వేరే సివిలైజేషన్స్లో లేదు. ఆ సివిలైజేషన్స్లో లేవు కాబట్టి అవి క్రంబుల్ అయిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడైతే సివిలైజేషన్ నాలెడ్జ్ బేస్ లేదో దానికి సస్టెనెన్స్ ఉండదు, దానికి లాంజివిటీ ఉండదు. ఎందుకంటే మీరు కొంతకాలం ఉండొచ్చు, చుట్టుపక్కల దేశాలని ఆక్రమించవచ్చు, కానీ మీకు ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అంటే ఎథిక్స్, లాజిక్, ఎపిస్టమాలజీ, మెటాఫిజిక్స్, ఆంటాలజీ ఇట్లాంటివన్నీ లేకపోతే ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ మీరు చేసే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మెడికల్ సైన్స్ ఉంది ఆ సివిలైజేషన్లో, లేకపోతే అర్థశాస్త్రం ఉన్నది, న్యాయశాస్త్రం ఉన్నది, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఒక సివిలైజేషన్ అంటే. అదన్నిటినీ ఆ సివిలైజేషన్ని హోల్డ్ చేసింది మన ఫిలాసఫీస్. సో అందుకని మనం అవన్నీ మర్చిపోయాం. సో మీరు ఇందాక నేను గుర్తు చేసినట్టుగా ఆ పేర్లే మనకు తెలియవు, ఇంకా వాళ్ళు ఏం చేశారనేది వేరే విషయం, ఆ పేర్లే తెలియవు. అవన్నీ గుర్తు చేయడానికి ఇప్పుడు మనకి లక్కీగా సోషల్ మీడియా వల్ల కానీ ఇంటర్నెట్ వల్ల కానీ కొంత నాలెడ్జ్ బాగా స్ప్రెడ్ అవుతుంది. సో
హోప్ఫుల్లీ ఈ నాలెడ్జ్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనే ఒక ఆకాంక్షతో ఈ పుస్తకం అది రాశాను. సరే, ఏమేం ఫిలాసఫీస్ గురించి మాట్లాడారు, ఏమేం ఫిలాసఫీస్ కవర్ చేశారు ఈ పుస్తకంలో? ఫైనల్గా ఈ పుస్తకం చదవాలి అని అనుకునే వాళ్ళకి వాట్ ఆర్ ది టేక్ అవే ఎలిమెంట్స్ ఆర్ పలానా హైలైట్స్ ఉన్న ఈ బుక్లో, సో ఇది తప్పకుండా అందరూ చదివి తీరాలి అని అంటే ఏం చెప్తారు? తప్పకుండా. మామూలుగా మనకి కామన్గా ఇండియన్ ఫిలాసఫీస్ అంటే దర్శనాలు అంటాం. దర్శనం, ఇప్పుడు దర్శకుడు అంటాం కదా, దర్శయతీతి దర్శక అంటే చూపించేవాడు దర్శకుడు. ఏం చూపిస్తాడు? సినిమా చూపిస్తాడు, అందుకని దర్శకుడు అయ్యాడు. అట్లానే దర్శనము అంటే ఆ ఋషులు ఒక లెన్స్లో నుంచి ప్రపంచాన్ని చూసి వాళ్ళకి అర్థమైన దాన్ని ఒక ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్గా పెట్టి కొన్ని ఫిలాసఫీలు కొన్ని దర్శనాలని బిల్డ్ చేశారనమాట కొన్ని వందల ఏళ్ళుగా. అందులో 6 దర్శనాలు ఫేమస్ అయినాయి, ఇంకా ఉన్నాయి 6 దర్శనాలు ఫేమస్ అయినాయి. అందులో షడ్ అంటే 6 షడ్ రుచులు అంటాం కదా, అలానే షడ్ దర్శనాలు. అట్లానే అవేంటంటే న్యాయ రెండుగా కప్లెట్స్ లాగా వెళ్తాయి అనమాట. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ మనకు తెలుసు. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. మీమాంస అంటే విచారణ అని అర్థం సాంస్క్రిట్లో. పూర్వమీమాంస అంటే ముందు, ఉత్తర అంటే తర్వాత కదా. ఉత్తరమీమాంసకి ఇంకొక పేరు వేదాంతము. వేదాంతం మన అందరికీ తెలిసిందే. యోగా మనకి తెలిసింది, అందులో మనకు ఆల్రెడీ 2 కొంత తెలుసు. మిగిలినవి ఏంటంటే న్యాయ, వైశేషిక. న్యాయ అంటే లాజిక్ అండ్ ఎపిస్టమాలజీ. అంటే ఒక నాలెడ్జ్ ఉందంటే దానికి ప్రమాణం ఏంటి? ప్రమాణం అంటే హౌ డు యూ అరైవ్ ఎట్, ఎవిడెన్స్ ఏంటి, హౌ డు యూ అరైవ్ ఎట్ ఇట్. ఇప్పుడు మీరు నా ముందు ఉన్నారు, మీరు ఏం డ్రెస్ వేసుకున్నారంటే అదో గ్రీన్ డ్రెస్ వేసుకున్నారు. నాకు ఎలా తెలుస్తుంది? నా ప్రమాణం నా కళ్ళు చెప్తున్నాయి నాకు ఇది వేసుకుంది, అది ప్రమాణం అనమాట. అట్లానే ప్రమాణాలు ప్రమాణ శాస్త్రము అంటారనమాట. ఇప్పుడు హెడేక్ వచ్చింది నాకు, హెడేక్ ఎట్లా దేనివల్ల వచ్చింది? ఏదో యూజ్ చేసి కనుక్కొని చెప్పాలి కదా. నేను కళ్ళతో చూస్తే నాకు కనపడదు, అది ప్రమాణం అవుతుంది. అది ప్రమాణం. నువ్వు ఏ ప్రమాణం వాడితే నీకు ట్రూత్ బయటపడుతుందో ఆ ప్రమాణం వాడు అని చెప్పేది న్యాయం. సో న్యాయము వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఇన్ న్యాయం ఇదనమాట. ఇంకోటి ఏంటంటే వాదశాస్త్రము అని ఉన్నది అందులోనే. అంటే ఇప్పుడు ఇద్దరు వాదించుకుంటూ ఉంటే, మన తెలుగులో వాదించుకోవడం అంటే తగులాడుకోవడం అని అనుకుంటాం కదా, అలా కాదు. సంస్కృతంలో వాదశాస్త్రం అంటే ఒక స్టూడెంటు, ఒక టీచరు, లేకపోతే ఇద్దరు రీసెర్చర్స్ ఒక పాయింట్ మీద వాళ్ళు డిస్కషన్ చేస్తుంటే, పియర్ రివ్యూ అంటాం కదా, ఒక డిస్కషన్ చేస్తుంటే దాన్ని వాదం అంటారనమాట. అంటే వాళ్ళ గోల్ ఏంటి? టు అరైవ్ ఎట్ ట్రూత్, టు అరైవ్ ఎట్ నాలెడ్జ్. నాది రైట్ నీది రైట్ అని చెప్పడం కాదు, మన ఇద్దరం ఒక కామన్ కంక్లూజన్ దగ్గర ల్యాండ్ అవ్వాలి, ట్రూత్ దగ్గర ల్యాండ్ అవ్వాలి, దానికి సొల్యూషన్ రావాలి. ఒక ప్రాబ్లం ఉంటే మన ఇద్దరం మాట్లాడుకొని అల్టిమేట్ గోల్ సొల్యూషన్ రావాలి. అది వాదము. జల్పము అనే వాదశాస్త్రంలో 3 పద్ధతులు, వాదము, జల్పము, వితండము అని ఉన్నాయి. జల్పం అంటే ఏంటంటే నా థీరీ నాకుంది, మీ థీరీ మీకుంది, మన ఇద్దరం ఆర్గ్యూ చేసేటప్పుడు నాదే రైటు అని నేను నిరూపించుకుంటూ ఎప్పుడు ఉండడమే. మీది నాకు అనవసరం, మీది ఎట్లాగొట్లా నేను బీట్ చేయడానికి, తొక్కడానికి నేను ట్రై చేస్తా. ఎందుకు? నాది ఇంపార్టెంట్. అది ఇంకొక పద్ధతి ఆర్గ్యుమెంట్లో, వాదశాస్త్రం. మూడోది ఏంటంటే నాకు అసలు ఒక ఫౌండేషనే లేదు, నాకు ఒక ప్రిన్సిపలే లేదు, కానీ ఎప్పుడు మీ దాన్ని తొక్కేయడానికి నేను ట్రై చేస్తా. సో ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. సో మన వాదశాస్త్రంలో వాళ్ళు ఏమంటారంటే, నైయాయికులు అంటే న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళు, నువ్వు ఎప్పుడైనా వాదంలో దిగినప్పుడు పరపక్షము నీది ఏంటో నువ్వు ఒకసారి అండర్స్టాండ్ చేసుకో. వాడు నిన్ను ఎప్పుడూ తొక్కడానికి ట్రై చేస్తున్నాడా, వాడికి సిద్ధాంతం అసలు ఏదన్నా ఉందా, లేకుండా వాడి గోలే నిన్ను షూట్ డౌన్ చేయడానికి కూర్చున్నాడు అక్కడ, లేకపోతే ఈజీ ఓపెన్ టు చేంజ్ ఆర్ ఈజీ రిసెప్టివ్ టు చేంజ్ అనేది చూసుకో. దాన్ని బట్టి నువ్వు వాదనలోకి దిగు. మన రిలేషన్షిప్స్లో కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది యాక్చువల్లీ వాదశాస్త్రం. ఇట్లాగా ఒక ఫౌండేషనల్ ప్రతి దాన్ని రీజన్ అండ్ లాజిక్ యూజ్ చేసి బిల్డ్ చేశారనమాట. అదే వైశేషికం. వైశేషికం అంటే ఆంటాలజీ. అంటే మనకి వాళ్ళు ఎన్నో 2,500 ఏళ్ల క్రితం వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచం అంతా అణువులతో నిండి ఉన్నది. ద ఫండమెంటల్ పార్టికల్ ఆఫ్ ద యూనివర్స్ ఒక అణువు, అంటే ఒక యాటమ్, దాని నుంచి పుట్టింది ఈ ప్రపంచం అని చెప్పి వాళ్ళకి మైక్రోస్కోప్స్ లేవు, ఏం లేవు, కానీ వాళ్ళు ఒక వాదాన్ని అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. దీన్ని వైశేషికము అంటారు. ఈ రెండింటిని కలిపి తర్కము అంటారు అనమాట. తర్వాత 2 కలిసినాయి, దీన్ని తర్కం అంటే
మామూలు కొలోకియల్ లాంగ్వేజ్లో ఇంటలెక్ట్ అని ఒక ఇంటలెక్ట్ యూజ్ చేసి తర్కాన్ని యూజ్ చేసి యుక్తం యూజ్ చేసి యుక్తిని యూజ్ చేసి చెప్పు అంటారు కదా, అదే. సో న్యాయ వైశేషికము, సాంఖ్య యోగము. సాంఖ్య అంటే 24 తత్వాలు ఉన్నాయా ఈ ప్రపంచంలో, ఆ తత్వాల వల్ల మన బాడీ అంతా ఇట్లా ఆర్గనైజ్ అయింది, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ వచ్చినాయి, అంతఃకరణం వచ్చింది, తర్వాత జ్ఞానేంద్రియాలు వచ్చినాయి, కర్మేంద్రియాలు వచ్చినాయి. ఇవన్నీ ఆయుర్వేదంలో, యోగాలో అన్నిట్లో యూజ్ చేసుకుంటారు. పూర్వమీమాంస ఏంటంటే ధర్మము, మన ధారణా ధర్మం ఉచ్యతే అంటారు. అంటే ఈ సివిలైజేషన్ని బైండ్ చేసి పెట్టింది ఒక ధర్మము. ఆ ధర్మము ఏమవుతుందంటే టైం టు టైం చేంజ్ అవుతుంటుంది. ఒక కాలంలో ఉండే ధర్మం ఇంకో కాలంలో వర్తించకపోవచ్చు, టైం టు టైం చేంజ్ అవ్వాలి. దాన్ని అనలైజ్ చేసిన వాళ్ళు, అంటే సొసైటీ ఒక థ్రెడ్ బైండ్ చేసి పెట్టినట్టుగా సొసైటీని బైండ్ చేసి పెట్టేదే ధర్మం. ఇది పూర్వమీమాంస. ఉత్తరమీమాంస అంటే వేదాంతం, అంటే మెటాఫిజిక్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం, ఇవన్నీ చెప్పింది వేదాంతంలో మళ్ళీ సబ్ డివిజన్స్, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, ఇట్లాంటి ఇంకా అన్నీ చాలా చాలా వచ్చినాయి అన్నమాట. సో ఈ ఫౌండేషనల్ ఫిలాసఫీస్ మనకు అర్థమైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సివిలైజేషనల్ రీఅవేకనింగ్ ఇప్పుడు జరుగుతోంది, దానికి ఇది ఇంకా స్ట్రెంగ్త్ యాడ్ చేసినట్టు అవుతుంది. ఒకటి. రెండు, మనకేం లేవు, అన్నీ అప్పు తెచ్చి బయట ఎవరో గ్రీక్ అండ్ లాటిన్ నుంచి అప్పు తెచ్చుకొని పెట్టుకున్నాం, మనకి ఎందుకంటే మనకేం లేవు కాబట్టి అనేది పోయి, మనకు కూడా ఉన్నాయి నాయన, అవి నువ్వు సరిగ్గా చదవలేదు, దాన్ని యూజ్ చేసి చూడు, నువ్వు చేసే దాంట్లో ఏమైనా ఉపయోగపడుతుందేమో అనేదానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఈ ఫిలాసఫీస్ అనేది. అఫ్కోర్స్ నేను రాసింది చిన్న పుస్తకం, ఇది చాలామంది లైఫ్ టైం, ఒక నైయాయికులు అంటే న్యాయశాస్త్రం తీసుకొని వాళ్ళ లైఫ్ టైం అంతా చదివిన వాళ్ళు ఉన్నారు, శాస్త్రం చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ నేనెందుకు ఈ పుస్తకం రాశానంటే, నేను మెడికల్ డాక్టర్ అయ్యుండి ఇది ఎందుకు తీసుకొని రాశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పిన రీజన్ సివిలైజేషనల్ రీఅవేకనింగ్. సెకండ్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రాసిన శాస్త్రజ్ఞులు, పండితులు ఎవరైతే ఉన్నారో టూ మచ్ టెక్నికల్గా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ అంతా. అది సామాన్యులకి మనకు అర్థం కాదు ఆ పుస్తకాలు చదివితే, ఎందుకంటే హైలీ టెక్నికల్, చాలా పండితులకు తప్ప అర్థం కాదు అది. అలాంటిది ఒక వర్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే టూ మచ్ సర్ఫేస్, అంటే ఏదో పైన తూతు మంత్రంలాగా చదివేసి ఏదో పైన చదివి ఏదో పుస్తకాలు రాసేసిన వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా పద్ధతిగా ఎంఏ సాంస్క్రిట్ చదివి పద్ధతిగా దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకొని దాన్ని మళ్ళీ తీసుకొని ఈజీ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో ప్రపంచానికి అర్థమయ్యేలాగా ఎవరైనా చదివితే ఈజీగా అర్థమయ్యేలాగా రాయడమే ఈ పుస్తకం వెనకాలన్న గోల్ అనమాట. అర్థమవుతుంది సార్. సార్, మీరు డాక్టర్ అయ్యుండి ఫిలాసఫీకి, సైన్స్కి, మెడిసిన్కి రిలేషన్ చెప్పారు. బెటర్ ట్రీట్మెంట్ అందించడం కోసం ఫిలాసఫీ ఎలా హెల్ప్ అవుతుందో చెప్పారు. అండ్ యాజ్ అ డాక్టర్ అని నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, మీరు ప్రొఫెషనల్లీ డాక్టర్ కాబట్టి. కానీ స్ట్రెస్ అనే షూస్లో ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక లాయర్ ఉన్నాడు, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇన్ అండర్ ది స్ట్రెస్. కాబట్టి సెల్ఫ్ అవేకనింగ్ కోసం, అంటే సివిలైజేషనల్ రీఅవేకనింగ్ కోసమే కాకుండా ఇండైరెక్ట్లీ దట్ హెల్ప్స్ ఫర్ సెల్ఫ్ అవేకనింగ్ ఫిలాసఫీ అన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకం చదవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి పుస్తకం మా అందరికీ పరిచయం చేసినందుకు. మోర్ పవర్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.